తెలంగాణలో మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ నుంచి లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ హోదాలకు చెందిన మావోయిస్టు పార్టీ నాయకులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. తాజాగా మావోయిస్టు కీలక నేత ఆజాద్తో సహా 8 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. అయితే ములుగు ఎస్పీ సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాల వల్ల అజ్ఞాతం వీడి లొంగిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులు ప్రకటించనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబ, ఇటు మావోయిస్టు పార్టీలో అయితే అంతర్గత విభేదాల వల్ల అయితే అజ్ఞాతం వీడి లొంగిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విస్తరించినటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దళాలకు సంబంధించినటువంటి కీలక నేతలు ఇప్పటికే లొంగుబాటు పట్టారు. తాజాగా ఆజాద్ పేరుతో ఉన్నటువంటి ఆజాద్ అలియాస్ సాంబయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లొంగుబాటు పట్టాడు. ములుగు జిల్లా పోలీసులు ఎదుట 8 మంది మావోయిస్టు సభ్యులతో కలిసి లొంగిపోయారు. ఆయన ధనకారణ్య స్పెషల్ జనరల్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. వల్లూరు సీతారామరాజు జిల్లా అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయనతో పాటు 8 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్టు మనకు సమాచారం ఉంది. దీన్ని అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉన్నది. ఆజాద్ తో పాటు 8 మందిలో మరొక కీలకమైనటువంటి మావోయిస్ట్ పార్టీ కమాండర్ అబ్బాస్ అలియాస్ రమేష్ కూడా ఉన్నట్లు చెప్తా ఉన్నారు. ఈ 8 మందికి సంబంధించినటువంటి లొంగుబాటు కావచ్చు, జనజీవన స్రవంతిలో కలిశారనేటువంటి అంశం మీద కావచ్చు, ఇంకా పోలీసుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. వీరంతా కూడా ఆజాద్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి జిల్లా కావచ్చు, ఇటు భద్రాద్రి జిల్లా ఏదైతే ఛత్తీస్గఢ్ కి ముఖద్వారంగా ఉంటుంది, ఈ ప్రాంతం అంతా కూడా ఆజాద్ పర్యవేక్షణలో ఉంటుంది. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెంట్రల్ జోన్ గా ఉన్నటువంటి ప్రాంతానికి ఆయన కార్యదర్శిగా ఉన్నారు. చాలా కాలంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ హోదాల్లో పనిచేయడంతో పాటు ఈ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ విస్తరణ కావచ్చు, కార్యకలాపాలన్నింటి కూడా ఆజాదే కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆజాద్ తో పాటు 8 మంది లొంగిపోయారు. వీరంతా ములుగు ఎస్పీ సమక్షంలో లొంగిపోయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీన్ని ధృవీకరించాల్సినటువంటి పరిస్థితి. దీంతో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక సభ్యులు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నారు. మరి కొంతమంది లొంగుబాటు పట్టారు. తాజాగా ఆజాద్ కూడా లొంగిపోవడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ ఏఓబికి సంబంధించినటువంటి ఇక్కడ నుంచి మొదలుకుంటే ఏఓబి వరకు ఉన్నటువంటి అన్ని హోదాల్లో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఈ లొంగుబాటు పార్టీకి చాలా తీరని నష్టంగా చెప్పుకోవచ్చు. ఈయన తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు. ఆజాద్ అలియాస్ కోయడ సాంబయ్య అలియాస్ గోపన్న ఈయన పేరు చలామణిలో ఉంటుంది. స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా, తెలంగాణ స్టేట్ మెంబర్ గా చాలా కాలంగా మావోయిస్ట్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. కొద్ది రోజులుగా మావోయిస్ట్ పార్టీలో నెలకొన్నటువంటి విపత్కర పరిస్థితులు, అటు అంతర్గత ఉన్నటువంటి ఆధిపత్య పోరు కావచ్చు, వరుస లొంగుబాట్లు కావచ్చు, జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు, ఇప్పటికే కీలకమైనటువంటి నాయకులు లొంగిపోయినటువంటి విధానం కావచ్చు. అంటే మల్లజుల వేణుగోపాల్ తర్వాత కావచ్చు, ఆశన్న కావచ్చు, ఇటు బండి ప్రకాష్ తో పాటు మిగతా పెద్ద నాయకులంతా లొంగిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారినటువంటి వ్యవహారం నేపథ్యంలో చాలా చోట్ల లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులు చాలా మంది పోరాటంలో అమరులైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని కారణాలు చూసినప్పుడు ఇక పార్టీకి సంబంధించినటువంటి దళాల మధ్య కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోయింది. ఒకరికొకరు మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేనటువంటి వ్యవహారాలు కూడా కనపడుతున్నాయి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతంలో ఆయుధం పట్టుకొని ఇక తిరిగేటువంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలతో పాటు పెరిగినటువంటి టెక్నాలజీ, దూసుకొస్తున్నటువంటి భద్రతా బలగాలు ఇవన్నీ కూడా మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి నేపథ్యం ఈ లొంగుబాటు ప్రాధాన్యత సంతరించుకుంది. 8 మంది సభ్యులు లొంగిపోయారు. అందులో ఆజాద్ తో పాటు మరో కీలకమైనటువంటి కమాండర్ అబ్బాస్ అలియాస్ రమేష్ అలియాస్ నారాయణ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ లొంగుబాటును ములుగు జిల్లా పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఇవాళ రేపో మీడియా ముందు వీరందరినీ ప్రవేశపెడతారని మనకు పోలీసు వర్గాల ద్వారా సమాచారం అవుతుంది. All right, Samba, thank you for the updates.